టీవీ స్లమ్ వీళ్ళకి మధ్య పెరిగినాడు. రౌడీజంలో పేరు తీసి డబ్బులు సంపాదించుకోవాలని కలకంటున్నాడు. హత్య చేసి జైలుకు వెళ్ళాలి, బయటికి వచ్చి అదే మెయింటైన్ చేసుకోవాలనుకున్న అబ్బాయి వీడు. డబ్బు కోసం ఏ క్రైమ్ అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సార్, ఇంకా ఎన్ని రోజులకి? వీడు పేరు గౌరీష్. వీడు ఒక గొప్ప బిజినెస్ మ్యాన్. వీడికి ఒక డౌట్ ఉంది, వీడి భార్య వీడిని ఏమరుస్తుందని. అందుకోసం తన్ని ఫాలో చేయడానికి పింటూకి డబ్బులిచ్చి తన్ని ఫాలో చేయమని చెప్పాడు. నాకు నా భార్య మీద డౌట్గా ఉంది. నువ్వు తన్ని రోజు ఫాలో అవ్వాలి. ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుందన్న డీటెయిల్స్ని నువ్వు నాకు ఇవ్వాలి. ఇలాంటి చీప్ డ్రెస్సుల్లో వెళ్ళకు. మాదొక డబ్బున్న వాళ్ళ ఏరియా. ఒక మంచి డ్రెస్సులో వెళ్ళు. చెప్పిన పని చేయి. డబ్బులు ఇస్తున్నాను కదా. ఈరోజు సాయంకాలం వరకు ఇంట్లోనే ఉంటాను. సాయంకాలం తర్వాత రా. థ్యాంక్స్ అన్నా. ఆర్తి తన మనసు లోపల మండుతున్న ఆ దీపం ఈరోజు రాత్రి తన జీవితాన్ని చీకటిలో తోయవచ్చు, లేకపోతే ప్రశాంతంగా బతకడానికి ఒక ఏర్పాటు జరగవచ్చు. ఈరోజు రాత్రి తన జీవితంలో జరుగుతున్న ఒక్కొక్క సంభవానికి తనే సాక్ష్యం, తనే క్రిమినల్, తనే అమాయకుల్లో. ఇతనే అల్తాఫ్. ఈ పెద్దయిన అనవసరమైన వాళ్ళ మాట విని బయటికి వచ్చేశాడు. అల్తాఫ్కి వయసు అయినా నిజాయితీగా కారు డ్రైవ్ చేసి బతుకుతున్నాడు. ఇదే అతని జీవితానికి భోజనం వేస్తుంది. సోనా, హలో, ఎవరని తెలుస్తుందా? మీరు ఎక్కడున్నారు? ఇంటికి వస్తారా రారా? లేదు లేదు, ఇవాళ లేట్ అవుతుంది. తర్వాత అమెజాన్కి మాత్రం ఇచ్చావా? నేను ఇచ్చాను. మీరు జాగ్రత్తగా ఉండండి, తినండి. సరేమ్మా, నాకు డ్యూటీ ఉంది. రాఘవి రేపటికి పొద్దున ఈ అమ్మాయిని పెళ్లి చూడ్డానికి వస్తున్నారు. కానీ తనకైతే ఈ పెళ్లిలో ఇష్టం లేదు. కారణం ఏంటంటే తనకు ఒక లవర్ ఉన్నాడు. వాడిని చూడ్డానికే తను ఇప్పుడు హైదరాబాద్ వెళ్తుంది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అనుకూసలిపేమున్నది, ఇద్దరు ఒకటే. సార్, ఎక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్కి. హైదరాబాద్ లో ఎక్కడ? హైదరాబాద్ లో మా ఇంటికి. సరే రండి వెళ్దాం. మేడం, నాకు పెళ్ళయింది. అరే రండి, మీ భార్యని నేను అక్క అనుకుంటాను. ఇలా చూడండి, మీ డ్రైవింగ్ లైసెన్స్ చూపించండి. ఎందుకు మేడం? లేదు, నా నోట్లో ఉన్న పళ్ళన్నీ రాలిపోయి చేతిలో ఒక కర్ర పెట్టుకుని చివరి వరకు తెలుగు మాట్లాడి బాగా బ్రతకాలనుకుంటున్నాను. సాక్ష్యం కావాలి కదా, నా జీవితాన్ని మీ చేతిలో పెడుతున్నాను. మీ లైసెన్స్ చూపించండి. నన్ను నమ్మి నా ఫ్యామిలీ వస్తుంది మేడం. మీ కుటుంబం బ్రతికే ఉందా ఏంటి? అరే, దేనికింత సీరియస్ అవుతే ఏంటి అర్థం? ఇంకా నా కష్టాలు చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. అవును మేడం. అవును, మీ పేరేమన్నారు? మై నేమ్ ఇస్ వన్ అండ్ ఓన్లీ పాండు. ఓ పాండు సార్, నా పేరేంటో అడగలేదే. రాఘవి. నేనేం చేస్తున్నానో అడగరా? మీరేం చేస్తున్నారు? ప్రజలకి మంచి న్యూస్ చెప్తాను. వావ్, గుడ్ న్యూస్ అంటే మీరు తండ్రి కాబోతున్నారు. వావ్, వాట్ ఏ సర్ప్రైజ్. మీ కోడలికి కొడుకు పుట్టాడు. ఓ మై గాడ్. మీరు మరోసారి తండ్రి అయ్యారు. అలా అయితే మీరు నర్సా? ఓ సారీ,
నొప్పిగా ఉందా? అరే లేదు లేదు, మీరే కదా కొట్టింది, అడ్జస్ట్ అవుతాను. మీరు తప్పుగా చెప్పారు. నేను డాక్టర్. ఓ డాక్టరా? భువన్, వీళ్ళ అమ్మా నాన్న తలిచినట్టు జరిగి ఉంటే రేపటికి వీడు అమ్మాయిని చూడ్డానికి వెళ్ళేవాడు. కానీ వీడైతే మెడ మీద శనిదేవన్ని కూసపెట్టినట్టు బ్యాగ్ తీసుకుని కెనడాకు వెళ్ళిపోతామని ప్లాన్ చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి సార్? ఎక్కడికి వెళ్ళాలి సార్? ఏయ్, ఎక్కడికి వెళ్ళాలయ్యా? చెప్పింది మాత్రం చేయి, లేకపోతే నీ మీద ప్రేమ ఎక్కువ అయ్యి మేము నిన్ను అల్లా దగ్గర పంపించాల్సింది ఉంటుంది. చెప్పేది విని బండిని మాత్రం గడుపుతూనే ఉండాలి. బండి ఎక్కడ ఆగకూడదు. తీరా బండిది బయలుదేరు. మేడం, వెనకమాల ఒకటి నిద్రపోతున్నాడు కదా, పాపం వాడిని లేపకండి, చాలా సేపటి నుంచి అలసిపోయి ఉన్నాడు. సార్ 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 ఏంటి సార్ ఇంత టెన్షన్గా కూర్చున్నారు? నా ఫ్రెండ్ కూడా ఒకడు ఉన్నాడు, ఎప్పుడు కారులో వచ్చినా కానీ మూతి ఒకలాగా పెట్టుకుని అలానే. రోడ్డు చూసి బండి నడిపించండి.
సారీ సార్, మీరు ఊరు చెప్పడానికి ఒక గ్యాప్ ఇచ్చారు కదా, అది వేరే ఏదో మీరు అనుకున్నాను. అనుకునేది సరే. సారీ. పర్వాలేదు No. సార్. ఇంకొక ఫ్రెండ్ ఉన్నారంటే నా నోట్ నుంచి వేరే మాటలు వస్తాయి. ఫ్రెండ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు, స్పాట్ అవుట్. నాకు ఏడుపు వస్తుందంటే మీరు నమ్ముతారా? ఏడుపు వస్తుందా సార్? దేని గురించి ఆలోచించకండి, ఒక 10 నిమిషాలు ఏడుస్తూనే ఉండండి. ఏడిస్తే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది, ముక్కు క్లియర్ అవుతుంది. అలాగే అమ్మాయిలాగే ఏడ్చేయండి. ఏ. కావాలంటే మేమిద్దరం బయటికి వెళ్తాం. బండిని ఈ సైడ్ కాపేయండి. ఓకే మేడం. ఎక్స్క్యూజ్ మీ. నేను కెనడాకి వెళ్తున్నాను. జాబ్ దొరికింది. అర్థమైంది సార్, నాకు పూర్తిగా అర్థమైంది. అమ్మా నాన్న వదిలేసి మీరు ఊరు వెళ్తున్నారనే కదా ఏడుస్తున్నారు. నాకు అలా అనిపించట్లేదు. అలా అయితే ఇప్పుడే కదా మీరు ప్రశాంతంగా ఉండాలి. మీకెలా తెలుసండి? పోగొస్తే వాసన రాకుండా ఉంటుందా? మీ మొహం చేసి నేనేం గెస్ట్ చేయలేదు. చూడ్డానికి అచ్చు టిష్యూ పేపర్లా ఉన్నారు. యూస్ అవ్వకుండా ఉంటారా? నేను ఈ జాబ్ యాక్సెప్ట్ చేసిందే తనను వదిలేసి వెళ్ళిపోవాలని. అప్పుడే అనుకున్నా ఇది వేరే రకమైన సౌండ్ అని. దీన్ని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీకు చెప్పాలంటే చెప్పండి, మేము వింటాం. కొంచెం గట్టిగా చెప్పండి ప్లీజ్, నేను వింటాను. నేను ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్. ఆ రోజు రాత్రిని నేను ఎప్పటికీ మర్చిపోను. నేను మంచి చేయటం వల్లే నువ్వు నాకు దొరికావు. లేకపోతే ఈరోజు ఫుల్గా నీ రోడ్లోనే పడుకుని ఉంటానేమో. ఎదవలు ఒక్క ఆటో కూడా అసలు ఆపట్లేదు. హైదరాబాద్ గురించి నేను చాలా విన్నాను, కానీ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. హారిబుల్. అవును, ఇప్పుడు టైం కరెక్ట్గా 1 అవుతుంది. ఈ టైంలో ఒక అమ్మాయి ఒంటరిగా చేయి చూపిస్తుంది. బండి నాపాలకుండా అనుకోవరు. ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరికి మనసాక్షియే లేదా? మేడం, ఇక్కడ అందరూ యాప్ యూజ్ చేస్తారు. ఓలా లేదంటే ఊబర్లు బుక్ చేసుకుంటారు. అలాంటి యాప్ లేకుండా హైదరాబాద్ రావటం అనేది ఒక మహా పాపం అంటారా? సరే వదలండి. నేను హైదరాబాద్కి ఫస్ట్ టైం వచ్చాను. ఇలాగే నా వెల్కమ్ చేస్తారు? నన్ను పిక్ చేస్తానని చెప్పిన నా ఫ్రెండు నువ్వు వచ్చిన తర్వాత నాకు కాల్ చేయి, నేను వస్తాను అని చెప్పాడు. ఇక్కడ ఉన్న మనుషులు విచిత్రంగా ఉన్నారు. తను నాకు అసలు ఫుల్ అడ్రస్ కూడా ఇవ్వలేదు. అక్కడికి వచ్చి కాల్ చేయి, లేకపోతే ఇక్కడికి వచ్చి కాల్ చేయని చెప్పేసి చెప్తున్నాడు. ఇదే మా ఊరైతే మా ఊరికి మీరు వస్తున్నారని చెప్తే చాలు, మీరు రాకముందలే 2 గంటల ముందలే కూర్చొని మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు బస్ స్టాండ్లో మా మనుషులు. ఈ హైదరాబాద్ అంతా ఒక ఊరా చెప్పండి? మేడం, మీరు చెప్పిన చోటు వచ్చేసింది. మీ ఫ్రెండ్కి కాల్ చేసి చూడండి. అలాగే అండి. ఏమైంది మేడం? నా ఫ్రెండ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అలాగా? ఇప్పుడు ఏం చేస్తారు? పక్కన ఏమైనా ఒక మంచి లాడ్జ్ ఉంటే అక్కడ వదులుతారా? బోలెడని లాడ్జులు ఉన్నాయి, కానీ ఏది సేఫ్ అని చెప్పలేము. అయ్యో ప్లీజ్ అలా చెప్పకండి. సరే, మీకు నా మీద నమ్మకం ఉంటే నా ఇంటికి రండి, పొద్దునే వెళ్ళిపోండి. అలా చెప్తారా? వేరేదైనా ఆప్షన్ ఉందా?
సరే అండి, వెళ్దాం. రండి. నా ఫ్రెండ్ వచ్చేసినట్టున్నాడు. ఆగు, వస్తాను. ఏందయ్యా మామా, ఇప్పుడు నువ్వు కూడా పిలుచుకొచ్చావారా? రేయ్, అలాంటిదేం లేదురా. పాపం రా, మన ఊరికి కొత్త అంట, పికప్ చేసి తీసుకొచ్చాను రా, అంతే. తనని పడగొట్టడానికే నాకు 1 నెల పట్టింది. వీడు. ఇప్పుడు ఏమంటుందో. సరే అయితే ఒక పని చెయ్యి, 1 అవర్ ఆగి పిలుచుకునిరా. జస్ట్ 1 అవరే కదరా, ప్లీజ్. రేపు తీసుకురా. రేపు తనకి ఎంగేజ్మెంట్. ఏద్దామా నా కొడుక. ఏమండి, తొందరగా రండి. ఇదిగో వస్తున్నా. ఏమైంది? ఎనీ ప్రాబ్లం? ఏం లేదు, అదేమంటే వాడు గర్ల్ ఫ్రెండ్ని తీసుకొచ్చాడు. ఓ, అది ఐఎమ్ సో సారీ. నా వల్ల మీకు చాలా ప్రాబ్లం వస్తుందని అనుకుంటున్నాను. ఒక పని చేద్దాం, మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి. అయితే మీరు? నేను మీతో వచ్చేస్తాను. ఏమైనాలు నేను ఈ ఊరు ఫుల్గా చూసింది లేదు. ఊరు చూపించండి, ఎంత డబ్బులు వస్తుందో నాకు చెప్పండి, నేను పే చేస్తాను. సరే రండి, హైదరాబాద్ అందాన్ని ఈ రోజు నేను చూస్తాను. సరే. రాత్రి అంతా బండి తోలుతున్నారు, పొద్దున పుట్లు? కాలేజ్. వావ్, దట్స్ నైస్. ఏం చదువుకుంటున్నారు? ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. యాక్చువల్లీ నేనేం ఎక్కువ డబ్బులున్నోని కాదు, అందుకే పార్ట్ టైం జాబ్. వావ్, దట్స్ గ్రేట్. థ్యాంక్ యూ. మీ గురించి చెప్పండి. నేను షిమ్లాలో కంప్యూటర్ సైన్స్ చదివి ఫినిష్ చేశాను. ఓకే. క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ దొరికింది, దానికోసమే నేను ఇక్కడికి వచ్చాను. ఓకే ఓకే. కాల్ చేస్తుంది. ఇవ్వండి, నేను మాట్లాడతాను. హలో. హలో, ఏమండి, మీరు ఎటువంటి ఫ్రెండ్ అండి? పాపం తానే ఊరికి కొత్త. తప్పు నాది కాదు. నిన్నే తను వచ్చేటప్పుడు తను తీసుకురావడానికి కార్ తీసుకెళ్లాను. తనే ఆటోలో వస్తానంది. అయ్యో, ఇది సిమ్లా కాదు, హైదరాబాద్. సో నేను అక్కడే ఉండమని చెప్పాను. అందుకు ఏం చెప్పిందంటే, నేనేమన్నా భయపడుతున్నాను అనుకుంటున్నావా అని చెప్పి ఫోన్ కట్ చేసింది. మార్నింగ్ 5 గంటలకు ఫోన్ చేసింది. నైట్ అంతా పడుకోకుండా ఫోన్ వస్తుందని వెయిట్ చేశాను. తెలుసా మీకు? ఓ, అలా అయితే మేడం అబద్ధం చెప్పి నైట్ ఫుల్ ఊరు తిరుగుతుంది. దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు. అప్పుడప్పుడు హార్మోన్స్ అంతా సరిలేనప్పుడు నేను ఇలాంటివన్నీ చేస్తాను. ఎనీవే, థ్యాంక్ యూ, బాయ్. నాకు తన మాటలు, తను నవ్విన విధానం చాలా నచ్చాయి.
ఆ రోజు రాత్రి తన బండి నుంచి దిగిపోయింది, కానీ నా మనసు నుండి దిగిపోలేకపోయింది. నా మనసులో అలాగే ఉండిపోయింది. అది లక్కో లేదా ఫేటో ఆ భగవంతుడికే తెలుసు. కానీ తనని మళ్ళీ మళ్ళీ చూసేది లక్ అనేది మాత్రం నాకు చాలా బాగా అర్థమైంది. హలో, హాయ్, మీరేంటి ఇక్కడ? డ్యూటీ. ఓకే. రండి, డ్రాప్ చేస్తాను. ఎంత ఇస్తారో ఇవ్వండి. నేను ఇప్పుడే డ్యూటీకి వచ్చాను. మొదటి ప్యాసింజర్ మీరే. హో, అలాగా. అప్పుడైతే మీకు ఈరోజు బాగా కలెక్షన్ అవ్వబోతుంది. నా కాల్ పడితే అన్ని మంచి జరుగుతాయని చెప్తారు. చూద్దాం. మీరేంటి ఇక్కడ? ఆ, జాబ్ దొరికిందని చెప్పాను కదా, ఇక్కడే నా ఆఫీస్ ఉంది. ఓకే, వర్క్ అయిపోయాక ఇప్పుడే ఇంటికి బయలుదేరుతున్నాను. నైస్ నైస్. ఇంకా మీరు ఏం సెమిస్టర్ అన్నారు? లాస్ట్ సెమ్. ఓ, ఓకే. డైలీ ఇలాగే కరెక్ట్ టైంకి మీరు వచ్చారంటే ఐ విల్ బి సో హ్యాపీ. ఇక్కడ ఆపండి. ఓకే, ఇదిగోండి. థ్యాంక్ యూ. ఇదేంటి బుక్ మర్చిపోయిందే? హలో మేడం, మీ బుక్. తన జ్ఞాపకం నన్ను నిద్రపోలేకుండా చేసింది. తనని కలవాలని చాలా ఆశగా ఉండింది, కానీ డైరెక్ట్గా కాదు. బుక్ మూల్యంగా దానికోసం ఒక ప్లాన్ చేశాను. ఆ బుక్లో ఉన్న ఫోన్ నంబర్కి నేనే కావాల్సుకొని టెక్స్ట్ చేశాను.
ఒక రకంగా ఆ రోజు వచ్చేసింది. మెసేజ్ చేసే అబ్బాయిని నేనే అని చెప్పి నా మనసులో విషయం చెప్పాలనుకున్నాను. నేను మిమ్మల్ని ఆలోచిస్తూ ఉన్నా. మీరేదో చెప్దామని వస్తున్నారనుకుంటా. మీరేంటి ఇక్కడ? సర్ప్రైజ్. అలాగే, మీరు కార్ డ్రైవ్ చేయండి, చెప్తాను. బుక్ నా కార్లో వదిలేసి వెళ్ళింది, తనకు జ్ఞాపకమే లేదు. అందుకే నా ఆట మీద తనకు డౌటే రాలేదు. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. నాకు ఇదే ఫస్ట్ టైం. నాకు కూడా అండి. ఈ అమ్మాయిల అబ్బాయిల మధ్య అండర్స్టాండింగ్ చాలా ముఖ్యం. అందుకే చాలా టైం కావాలి. అవును. ఇంకా మీరెప్పుడు పెళ్లి చేసుకుంటారు? పిల్లలు పుట్టాక లైఫ్ని ఎక్కువ ఎంజాయ్ చేయడం కుదరదు కదా. అరవింద్ కూడా ఇక్కడ ఉండుంటే ఎంత బాగుంటుందో తెలుసా? అరవిందా? నో, భువన్. మీరు భువన్, తను అరవింద్. వాడెవడండి? యు హ్యావ్ అ బాయ్ ఫ్రెండ్? డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం? అంటే మరి నన్ను ప్రేమించింది, రోజు చాట్ చేసింది, ఈ బుక్ ఇచ్చింది? హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా బుక్ కాదు, మీ కార్లోనే ఉంటుంది. అది మీ దగ్గరే నేను తిరిగి ఇచ్చేసాను, అంతే. ఈ నంబర్ నాది కాదండి. మరి ఇన్ని రోజులుగా నేను చాట్ చేసింది? అది నేను కాదు. మీరు కాదా? సారీ, నన్ను క్షమించండి. నా మనసులో ఇంకొకడు ఉన్నాడు. అది చెప్పాలని చెప్పే నేను ఇక్కడికి బయలుదేరి వచ్చాను. మీతో ఎవరు మాట్లాడుతున్నారో ఫస్ట్ అది కనిపెట్టండి. ఎవరికి తెలుసు, తను నాకన్నా అందంగా ఉండొచ్చు కదా. ఆల్ ది బెస్ట్, బాయ్. ఆ అమ్మాయి అందంగా లేకపోతే? అది మీ తలరాత. ఈ అబ్బాయి మీతో బ్రేకప్ చేస్తే? అది నా తలరాత. అప్పుడు చూసుకుందాం. ఎస్. అయితే ఒక వారం వెయిట్ చేస్తాను, తర్వాత తనని వెళ్ళి కలుస్తాను. ఒక వారం కాదు, 2 వారాలు, 3 వారాలు, 4 వారాలు వెయిట్ చేశాను, కానీ వైష్ణవిని చూడనే లేదు. అయితే ఎవరు మెసేజ్ చేశారో ఈజీగా కనిపెట్టచ్చు కదా. నాకు ఆ ఐడియానే తోచలేదు. కొన్ని రోజుల తర్వాత మెసేజ్ కూడా రాలేదు. పోనివ్వండి సార్, ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ దొరకటం, నిజమైన ప్రేమ దొరకటం చాలా కష్టం. సార్, మీ వైఫ్ ఎవరితోనో కార్లు ఎక్కి వెళ్తున్నారు. ఫాలో హర్. సార్, మీరు ఇచ్చే డబ్బులకి ఫ్లేవరు చైన్ అంతా కొనివ్వలేం సార్. తన కారు వెనక వెళ్ళమని చెప్పాను. స్టూపిడ్. సర్లే, వదిలేయండి. ముందు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, అప్పుడే మన ఇంటర్నేషనల్ రౌడీ అవ్వగలము. అరే, బండి స్టార్ట్ అయిపోయింది. ఆహా, హైదరాబాద్ నుంచి బయటికి వెళ్ళగానే నాకు ఒక గెస్ట్ హౌస్ ఉంది. డోంట్ వరీ,
పొద్దున్నే తీసుకొస్తాను. ఏంటే జోక్ చేస్తున్నావా? అమ్మా ఇలా చూడు, మర్యాదగా తిరిగి వచ్చాయి. అమ్మా, అత్తయ్య అనుకున్నట్టు ఒక మంచి అల్లుడు, కూతురు అనుకున్నట్టు ఒక మంచి ముగుడు, అలా ఉన్నాడు నా లవ్వరు. రేపు పెళ్లి వాళ్ళు వస్తున్నారు. తాను నిన్ను జీవితాంతం ప్రేమిస్తాడని ఏంటే గ్యారంటీ? అమ్మా, నువ్వు నాన్నని పెళ్లి చేసుకున్నప్పుడు ఈ గ్యారంటీలన్నీ అడిగావామా? పైగా నువ్వు నీ మేనమామ కొడుకుని ప్రేమించినప్పుడు తనని వదిలేసి నాన్నని పెళ్లి చేసుకున్నది నాకు తెలియదనుకుంటున్నావా? ఏయ్, టాపిక్ చేంజ్ చేయకు. ఇప్పుడు ఏంటి, ఇంటికి వస్తావా రావా? ముందు చెప్పు, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వెళ్ళిరా తల్లి, పోలీసోళ్ళు నీకు మంచి చేస్తారు. నేను ఇల్లు వదిలి పారిపోయి వచ్చేసాను. లగేజ్ తోనా? ఎందుకు పారిపోయినా మీరు అడగరా? చెప్పండి. ఐఎమ్ ఇన్ లవ్. రేపు పెళ్ళై పిల్లలు పుట్టాక నా పిల్లలకి ఒక లవ్ స్టోరీ చెప్పాలి కదా. ఓహో, మీ లైఫ్ లో కూడా ఒక హీరో ఉన్నాడా? హీరో కాదండి, అతను ఒక జోకర్. మీరు మీ లవ్వర్ వదిలేసిందని కెనడాకి వెళ్తున్నారు కదా, అలాగే వాడు నన్ను వదిలేసి అమెరికాకి వెళ్తున్నాడండి. అయితే తనకి నాకన్నా తన కెరీరే కదా ముఖ్యం. 2 ఏళ్ళు తనకి నేను దూరంగా ఉండాలంట. అదెలా కుదురుతుంది మీరే చెప్పండి. కరెక్టే. ఈ దేశంలో పని దొరకదా ఏంటి? యా, యు ఆర్ రైట్. అయితే మీరెందుకు వెళ్తున్నారు? అది నా ఉద్దేశమే వేరే. ఏమండి, ఈ ఊర్లో పని దొరుకుతోందన్నప్పుడు అమ్మాయిలే తిరుగుతారు. నా లవర్ కి బుర్ర లేదు కాబట్టి వెళ్ళిపోయాడు. మీకు కూడా బుద్ధి లేదా? అసలు పేరేమన్నారు? నా పేరా? మీ పేరు కాదండి, ఆ అమ్మాయి పేరు. వైష్ణవి. ఒక అమ్మాయి వచ్చింది, కార్లో కూర్చుంది, బాగా నవ్వింది, అప్పుడు వెంటనే లవ్ అని అనుకోవడం అదే కదా. ఇలా చూడండి, ఎన్ని రోజులని ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తారు? ప్రాణాలని కాపాడే మందుకు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. అవునవును, అధికంగా తాగితే అమృతం కూడా విషం అవుతుంది. అంతేకాకుండా మనం అనుకున్నదంతా జరిగితే గుళ్ళన్నీ మూసేయాల్సిందే కదా. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పాతవన్నీ ఆలోచిస్తూ ఉంటే ఉపయోగం ఏంటి? టైం బాగాలేదనుకోండి. టైం సరిలేకపోతే వాచ్ని మార్చొచ్చా ఏంటి? అందుకని ముళ్ళుని మనకి తగినట్టు మనం మార్చుకోలేము కదా. యాక్చువల్లీ తను మిమ్మల్ని ప్రేమించలేదండి, తప్పు మీది. మీరెందుకు తనది తప్పని చెప్తున్నారు? నిజంగా తప్పు మీదే సార్, మీ సైడే తప్పు ఉంది. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఒక మంచి అబ్బాయి లాగా స్మైల్ చేయండి. ఫ్రెండ్స్ సరే, మీ పేరు చెప్తారా లేదా అన్నా అని పిలవనా? మేడం, మీరు తను ఏమైనా పిలవండి, కానీ నన్ను మాత్రం మాట్లాడకుండా బండి నడపండి. అవును, అన్నయ్య అని పిలవమని చెప్పాను. రాఘవి, ఒక సెల్ఫీ తీసుకుందామా? మన ఫ్రెండ్షిప్ గుర్తుగా ఉంటుంది. లోపల పెట్టండి రా, త్వరగా పెట్టండి రా. అంతా తీసుకొచ్చారా? జాగ్రత్తగా పెట్టండి. ఇర్ఫాన్, వాడి దగ్గర ఫోన్ ఇవ్వు. ఇదిగో. నీ పెళ్ళాన్ని కాల్ చేయి. నువ్వు నైట్ నుంచి రాలేదని నీ పెళ్ళం కంగారు పడి మర్నాడు పోలీసులకి వెళ్ళి కంప్లైంట్ చేసిందంటే అంత రిస్క్ అయిపోతుంది. అల్తాఫ్, ఇంత జరిగిన తర్వాత కూడా నీ పెళ్ళంతో ఏం మాట్లాడాలని నేను చెప్పాల్సిన అవసరం లేదు నీకు అనుకుంటా. నీకే తెలుసు అనుకుంటా. కాల్ చేయి. హలో హలో, ఎక్కడున్నారు?
సోనా రాత్రి పూటప్పుడు నీకు పని చేయొద్దని ఎన్నిసార్లు నేను చెప్పేది? హైదరాబాద్ నుంచి దూరంగా వెళుతున్నాను. నేను రేపు వచ్చేస్తాను, సరేనా? నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. సరేనండి, తొందరగా ఆ. రండి. అది వెళ్ళు పండితే. బయలుదేరు. హలో తమ్ముడు ఎక్కడున్నావు అబ్బా? ఎందుకురా తాగున్నావేంటి? నేను ఎక్కడికో వెళ్తున్నాను. తెలుస్తుందబ్బా, నువ్వు ఎక్కడికో వెళ్తున్నావని తెలుస్తోంది, కానీ నీతో పాటు ఒక అమ్మాయిని తీసుకెళ్తున్నావని తెలీదే. అమ్మాయినా? ఆ, నీ ఫేస్బుక్లో ఒక ఫోటోని ట్యాగ్ చేస్తాను, అది చూడు. అయ్యో, పక్కనే కూర్చుంది, ఇంత పబ్లిసిటీయా? ఏంటి కష్టంగా ఉన్నింది కదా? ఇదిగో చూడండి, వితౌట్ మై పర్మిషన్ నా ఫోటోని బాయ్ ఫ్రెండ్ అని మీ ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. ఊర్లో అందరూ చూసేశారు, కానీ నేను మీకు ముద్దు పెట్టింది చూడలేదు కదా. హలో, మీరు ముద్దు పెట్టినందుకు నేనేం బాధపడ్డం లేదు. మీరు చెప్పేసి పెట్టుంటే కనీసం బ్రష్ చేసి వచ్చేదాన్ని. ఆ, ఇవాళ నేను బ్రష్ చేయడం మర్చిపోయాను. చీ, ఇప్పుడే ఒక సెల్ఫీ తీసి కుల్ఫీ లాగా దాన్ని షేర్ చేశారు కదా మేడం. మా అమ్మా నాన్నల దగ్గర నేను పెద్ద పిల్లనయ్యానని ఎలా చెప్పగలను? మీలా నాకు మీసం వస్తుందా ఏంటి? రావటం లేదా? చూడండి, మీరు ఏమంటున్నారో నాకు అర్థమవుతోంది. మీకు ఎంతమంది పిల్లలు? మేడం, కష్టపడినందువల్ల ఒకే ఒక్కటి మేడం. ఒక పిల్లకి తండ్రిగా ఉన్నారు, మీకు సిగ్గుగా లేదా? తూ. ఇదిగో చూడండి, మీరు ఒక పెద్ద మనిషిని చూపించాలంటే ఊర్లో ఉన్న పెద్దవాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి భోజనం పెట్టి పంపించండి. అంతేకాని నా ఫోటో ఎందుకు పెట్టారు? నాకు వచ్చే కోపానికి ఏం చేస్తారండి? ఇసిరి పడేస్తాను. హా? అది నేను మీతో ఊరికే అంటున్నాను మేడం. హలో, నేనేం నీ లవర్ని కాదమ్మా. మీ ఇంట్లో ఉన్న ఈ ఫోటోని చూసి వీడే నా కూతుర్ని కిడ్నాప్ చేసుకు వెళ్ళాడనుకుంటే పోలీసులు కంప్లైంట్ చేశారంటే తినలేదు, ఏం లేదు, కానీ బిల్లు మాత్రం మీరే కట్టాలి. అదే నేను చెప్తున్నాను. నీకు కోపం వస్తే నా చెంప మీద ఒక ముద్ద పెట్టు. అది వదిలేసి అనవసరంగా టెన్షన్ అయ్యి ఎందుకండి బీపీ పెంచుకుంటారు? బీపీ ఎక్కువయ్యి తలకి దెబ్బ తగిలి డాక్టర్ తలనే తీసేయాలంటారు, అంతే కదా మేడం? ఓ, ముందు ఫోన్ అటెండ్ చేయండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ప్రేమకి టైమింగ్ అంటూ అసలు ఏమీ లేదండి. హలో, ఏంటి సహోదరా, నువ్వు నా వెనకాల రాకూడదని అనుకున్న వల్లే నోరు తప్పి నాకన్నా ఒక మంచమే దొరుకుతని చెప్పాను, కానీ నువ్వు... మీకెలా తెలుసు ఇలాంటి అందమైన అమ్మాయి దొరుకుతుందని మీరు అనుకోలేదు కదా? ఎవరు సిద్ధు అంట, నీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు. ఫేస్బుక్ లో నన్ను ట్యాగ్ చేశాడు. మోస్ట్లీ నేను అక్సెప్ట్ చేయాలనుకుని ఇలా చేసి ఉంటారేమో. మరి అబ్బాయిలంటే ఏమనుకున్నారు? యాక్చువల్లీ నాకు బ్రేకప్ అయిపోయింది. వాట్? దట్ టైమ్ ఐ మిస్డ్ యు అ లాట్. కానీ నువ్వేంటని చూస్తే కమిట్ అయిపోయావు. ఒకవేళ కమిట్ అవ్వకుండా ఉండుంటే... యాక్చువల్లీ నువ్వు వినింది చూసింది అంత ఫేక్ అమ్మా. ఓ అలాగా? అప్పుడైతే నేను ఇప్పుడే రానా నేను చూడటానికి? నో వద్దు, నేను నిన్ను లవ్ చేశాను, కానీ నేను నా లవ్ చెప్పింది ఇంకో అమ్మాయి దగ్గర. నా కన్ను నిన్ను చూస్తే, కానీ నా మనసులో తనే ఉంది. ప్రేమలో కంటి కంటే మనసు చెప్పే మాటే వినాలి. హలో, మరీ ఎక్కువగా ఫ్లర్ట్ చేయమాక. నేనేమీ సింగిల్ కాదు. నేను ఇప్పుడు హనీమూన్కి బయలుదేరుతున్నాను. ఆన్ ద వే. ఎందుకు అబద్ధం చెప్పావు? అదంతా అలాగే, అమ్మాయిల గుణం. నువ్వు మంచి అబ్బాయివి, నీకని అవి అర్థం కాదు. అయినాలు ఆ ఫోటో చూసినప్పుడు నేను చాలా జలసీగా ఫీల్ అయ్యాను. అది సరే, నీ హస్బెండ్ ఎక్కడ? తను ఇక్కడే పక్కన మెడికల్ షాప్ కనే వెళ్ళాడు. కొంచెంసేపట్లో వచ్చేస్తారు. సరే నా హస్బెండ్ వచ్చేసారు, నీ తర్వాత మాట్లాడతాను. హలో హలో హలో, థ్యాంక్స్ నాకు ప్రేమ అంటే ఏమని నేర్పించినందుకు. బాయ్. ఎవరు? నా క్లాస్మేట్. కాలేజ్లో నేను అన్నయ్య అని పిలుస్తాను. ఇంకొక అమ్మాయితో మాట్లాడానని జెలస్ అవుతున్నారా? హలో, యాక్చువల్లీ తను మీకు కాల్ చేసి ఉండదు. ఏదో నేను మీ పక్కన ఉన్నానని జెలసీ ఫీల్ అయి ఫోన్ చేసి ఉంటుంది, అంతే. పోనీలే, నిజమో అబద్ధమో
తను వస్తానని చెప్పినప్పుడు ఎందుకు వద్దన్నారు? నా మీదేమైనా లవ్వా? ఇలా చూడండి, మళ్ళీ నన్ను తిట్టద్దు. నేను ఆల్రెడీ సీరియల్ చూసి పెరిగిన దాన్ని. ఆ తర్వాత బాగా ఏడుస్తాను. ఓకే, హైదరాబాద్కి వెళ్ళాక మీరెవరో నేనెవరో. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నాకు జైలుకి వెళ్ళడం ఇష్టం లేదు. మళ్ళీ మళ్ళీ వెళ్ళి రావటానికి జైలు ఉన్న మీ అత్తిల్లా? లేదు, మామ ఇల్లు. వచ్చేసారు చూడండి. ఎవరు? మీ మామయ్య. ఐఎమ్ మెచ్యూర్డ్. నేను ఇష్టపడే మీతో అదేంటంటే తప్పైపోతుందేమో అని చెప్పాలనుకున్నాను. వీడిని రెండో మొగడు మూడో మొగడు అని చెప్పుకోండి, కానీ నన్ను మాత్రం నన్ను అంతే చిన్నానని చెప్పండి. మిమ్మల్ని ఇంటి వరకు తీసుకెళ్ళి వదిలేస్తాను ప్లీజ్. నా పేరు ఇక్కడ ఉంది, చదువు. ఎస్ఎస్ కాజా. బాగుంది బాగుంది. రేయ్. వాడు నా ఫ్రెండ్. శనివారం అవుతే నేను లంజం రెండు తీసుకోను. ఇస్తారంటే కాస్త రాపిస్తారా? రోడ్లో పడావా లేక నా కాళ్ళ పడావా? సార్ తోక మాత్రం ఉంటే. ఎగ్జాక్ట్లీ కోతిలానే ఉన్నారు. లేదు సార్, సాక్షాత్ ఆంజనేయుడు లాగానే ఉంటారు సార్. అవునవును, ఆంజనేయ ఆంజనేయ. సార్ నేను దేవుడి తర్వాత కాకి చొక్క చూస్తే చాలా మర్యాద ఇస్తాను సార్. అవును సార్, దేవుడి కన్నా కూడా మీరే ఎక్కువ దక్షిణ తీసుకుంటున్నారు. ఏదో ఊరికే అన్నాను సార్. సార్ మిమ్మల్ని డ్రాపే కదా చేయాలి, ఇంట్లో కాదు లాడ్జిలోనే వదిలిపెడతాను. రండి సార్ కూర్చోండి. ఏదో ఫ్లోలో వచ్చింది సార్. బండితే మీరు చేసేది కరెక్ట్గా లేదు సార్. తప్పేది సరేదని అదంతా తెలిసిన అల్లానే చెప్తారు. మీరు చేసేది అధర్మం, అది ధర్మంతో చేస్తున్నారు. ఎక్కువగా మాట్లాడావంటే నీకు రోజులు తగ్గిపోతాయి. వద్దు, మీరు చేసే పాపంలో నాకు షేర్ అక్కర్లేదు. మీలాంటి వాళ్ళ వల్లే జనం ముస్లింల పక్కల నుంచి ఉండటానికి భయపడుతున్నారు. మేం వినం. ఏం చేస్తావు? పోలీసులకు పట్టించేస్తాను, లేకపోతే నన్ను చంపేయండి. మీ హత్య చేసే ఆశలు నాతో మొదలవనండి. కాస్త నోరు మూసుకుని ఉంటావా? నువ్వు అలీకి ఫోన్ చేయి ఇర్ఫాన్. హలో అలీ. ఇదిగో. హలో 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 అల్తాఫ్. సోనా, వీళ్ళందరూ ఎవరు? మీకు యాక్సిడెంట్ అయిందని చెప్పి నన్ను భయపడిచ్చి నన్ను ఇక్కడికి లాక్కొచ్చి కట్టేశారు. సోనా నువ్వు దీనికి బాధపడకమ్మా. ఏయ్! నువ్వు నా మాట విన్నంత వరకు నీ పెళ్ళం సేఫ్గా ఉంటుంది. లేదంటే ముందు చనిపోయేది నువ్వు కాదు, అక్కడున్న నీ పెళ్ళం చచ్చిపోద్ది. తీరబండి. ఏంటమ్మా హెల్మెట్ వేసుకున్నా? అది ఏంటంటే సార్, బండి నుంచి పడినా కార్ నుంచి పడినా తలే కదా సార్ పగులుతుంది. లైఫ్ లో రిస్క్ చేయాలన్న ఆశే లేదు. అయ్యో కామెడీ కామెడీ కామెడీ. ఏ ఊరు? అన్నవరం సార్. ఎవరిల్లు? ఆఫీసర్ రామచంద్ర సార్. ఫారెస్ట్ ఆఫీసర్ రామచంద్ర. ఏయ్, వాడైతే నాకు బెస్ట్ ఫ్రెండ్. 20 సంవత్సరాలుగా మేమిద్దరు మిత్రులు. వాడు నంబర్ ఇవ్వమ్మా. అదేంటంటే ఇవ్వండి మేడం, ఆయన ఏం లంచం అడగట్లేదు, ఫోన్ నంబరే కదా. ఇవ్వండి. గోవింద హరి గోవింద చూసుకోండి సార్. 998654 998656. 6763. థ్యాంక్ యూ. మీ నాన్నకి నేను ఫోన్ చేస్తాను. సార్ నా వాట్సాప్ నంబర్ కావాలా? ఏయ్, నైట్ మెసేజ్ చేయడానికి. మీ నాన్నకి నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. నైట్ ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. సారీ సార్.
బాయ్ బాయ్. బాయ్ మామా. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? పని చాలా చాలా సింపులే. మేము ఈ వెపన్స్ అంతా మా మనుషుల దగ్గర తీసుకెళ్ళి చేర్చాలి. ఒకవేళ పోలీసులు పట్టుకున్నారంటే ఈ వెపన్స్ అంతా నీదని చెప్పాలి. మేము సమానమైన ప్యాసింజర్స్ అని చెప్పాలి. నువ్వు నేను చెప్పినట్టు మాత్రమే చేస్తే నీ భార్య ఖచ్చితంగా ప్రాణంతో ఉంటుంది. అల్తాఫ్, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? నీ పెళ్ళ ఎక్కడుంది అక్కడికే. ఐ మీన్ వెపన్స్ కోసం వెయిట్ చేస్తున్న మా మనుషుల దగ్గరికి వెళ్తున్నాం. ఈసారి ఆంధ్ర దీపావళిని మేమే ప్రారంభించబోతున్నాం. అది ఈ తుపాకీ పెట్టుకునే. అల్తాఫ్, అల్తాఫ్, నీ భార్య నెంబర్ మా దగ్గరికి ఎలా వచ్చిందని ఆశ్చర్యంగా ఉందా? అయితే నువ్వు నీ పెళ్ళానికి కాల్ చేయి. వెంటనే ఇర్ఫాన్ ఏం చేశాడంటే ఆ నెంబర్ ని మా వాళ్ళకి ఫార్వర్డ్ చేసేసాడు. వాళ్ళు వెంటనే నీ పెళ్ళానికి కాల్ చేసి నీకు యాక్సిడెంట్ అయిందని చెప్పి తనని నమ్మించి తీసుకెళ్ళిపోయారు. ఏ ఊరు? అన్నవరం సార్. ఎవరిల్లు? ఆఫీసర్ రామచంద్ర సార్. ఫారెస్ట్ ఆఫీసర్ రామచంద్ర. రాఘవి. గజలక్ష్మి, యా. 1 సెకండ్. మీ జాతకమే నా చేతిలో ఉంది. రామచంద్రన్ కూతురు గజలక్ష్మి, MBBS, వర్కింగ్ ఇన్ బెంగళూరు. కరెక్టా? అవును, నేనే. డూ యు నో, మీ అమ్మ చెప్పిన అబ్బాయి నేనే. వాట్? మంచిదైంది, భగవంతుడున్నాడు. నేను మంచి నిర్ణయమే తీసుకున్నాను. వాట్? ఎందుకలా అంటున్నారు? అయితే తనే నిన్ను రిజెక్ట్ చేసింది. మీ మార్కెట్ రేట్ మీకే తెలిసిపోయింది. వదిలేయండి. అయితే బయోడేటాతో పంపించిన ఫోటో ఎవరిది? అదే మా అమ్మది. యంగా ఉన్నప్పుడు అలా ఉండేవారు. ఏ ఒక అబ్బాయి చూసినా వెంటనే రిజెక్ట్ చేసే ఫేసే మా అమ్మకు ఉండేది. దానికి మీరు మీ ఫోటోనే పంపించుండొచ్చు. వాట్? అది సరే గాని మీ బయోడేటాలో వేరే ఒకరి ఫోటో ఉంది. ఓ అదా, నా నాన్నది. మీ అమ్మలాగే రిజెక్ట్ అయ్యే ఫేసు. అలీబాయ్, మీ అమ్మకి ఇప్పుడు ఒంట్లో బాగోలేదంట. బాయ్, నాకు కొంచెం డబ్బులు కావాలి. ఈ సమయంలోనే అమ్మ, నాన్న, పెళ్ళాన్ని ఏది చూడకూడదు. ఎందుకంటే నువ్వు చేసే పని మన అల్లా కోసం, స్వర్గానికి వెళ్ళడానికి. మీ అమ్మను ఆ అల్లానే కాపాడుకుంటాడు. యా అల్లా, యా అల్లా, నేను ఎవరి కోసం ఈ పనులన్నీ చేస్తున్నాను? నాకు మా అమ్మే ముఖ్యం. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తున్నాను. మీరు తనని జాగ్రత్తగా చూసుకోండి. బండాపు లేదు, వదిలే. కష్టంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలి, అది నా బాధ్యత. సార్, నన్ను కొంచెం దూరంలో డ్రాప్ చేస్తారా సార్? నా బండి రిపేర్ అయిపోయింది. రండి సార్. థ్యాంక్ యూ సార్.
సార్ బండి స్టార్ట్ అవ్వట్లేదు. పక్కన ఎవరైనా మెకానిక్ ఉన్నారో చూసి వస్తాను సార్. నేను 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను సార్, ఒక్క బండి కూడా రాలేదు. ఇప్పుడు మీరు వచ్చారు, కాస్త నెమ్మదిగా ఉంది సార్. అది సరే, మీరు ఎక్కడికి వెళ్తున్నారు సార్? చెన్నైకి. ఓకే, నన్ను కొంచెం అలా ముందు డ్రాప్ చేస్తే చాలు, అక్కడే మా ఇల్లు. మీరందరూ ఒకే చోట్ల పనిచేస్తున్నారు, అది వినడానికి చాలా సంతోషంగా ఉంది సార్. నేను మీ దగ్గర ఒక క్వశ్చన్ అడగచ్చా? మీరు చేసే పని మీ వైఫ్ చేస్తుంటే మీరేం చేస్తుంటారు? హలో సంధ్య, ఎక్కడున్నావు? నా స్కూల్ ఫ్రెండ్ నన్ను మీట్ చేయడానికి వచ్చింది. మీరు ఇంటికి వస్తారా? లేదు. ఓకే, బాయ్. నాతోనే తన అబద్ధం చెప్తుంది. ఎలాంటి అమ్మాయినా వచ్చినా సరే, కానీ ఒక్కరోజుకే 1 లక్ష. అది మార్కెట్లో పువ్వులమ్మే వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది కదా. ఎంత రేట్ అయినా కానివ్వు, ఆశపడ్డదాన్ని వదిలేయటం నాకు అలవాట్లేదు. సిగ్నల్లో నుంచునే వాళ్ళందరూ భిక్ష వెతకటానికైనా నుంచుంటున్నారని అనుకోవటం మీ తప్పు సార్. మీరు డబ్బులు ఇవ్వటం నా అందానికి కాదు, మీ కసి అయిన మీ కళ్ళలకి. ఒక పువ్వు అమ్ముకునేదాన్ని నేనే ఇక్కడికి వచ్చానంటే మీరు మీ ఈగో కోసమే ఇక్కడికి వచ్చారు, మీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం. వావ్, అద్భుతంగా మాట్లాడుతున్నావు. మీ అంత ఎక్కువ నేనేం మాట్లాడలేదే, నాకు తెలిసినంత నేను మాట్లాడాను. అప్పుడు నువ్వు నన్ను ఏదో అడిగావు కదా. మీరు చేసే పని మీ వైఫ్ చేసుంటే ఏం చేసుంటారు? అప్పుడు నేనేం చేస్తానో నువ్వే చూడు. సార్, తను బయటికి రాగానే తను చంపాయి. ఆడోళ్ళు చేస్తే ఇలాగా, మొగోళ్ళు చేస్తే ఇదే మగతనం అంటారు, అలాగే కదా? నేనొక మగాణ్ణి, సంపాదిస్తున్నాను. సంపాదించిన డబ్బుతో నేనేమైనా చేస్తాను. మీరు నెల మొత్తం సంపాదించే డబ్బులంతా నేను ఒకే రోజులో సంపాదిస్తాను. ఆఫ్టర్ ఆల్ పూలు అమ్ముకునేదాన్ని నేనే ఇంత సంపాదిస్తున్నానంటే మీ వైఫ్ అనుకుని ఉంటే ఎంత సంపాదించి ఉంటుంది? షట్ అప్. నేను నీకు డబ్బిస్తుంది నువ్వు నాకు సుఖాన్ని ఇవ్వటానికి, పాఠం నేర్పించడానికి కాదు. ఏ సార్, మీరు డబ్బులు ఇచ్చి ఫ్యాన్ తిప్పటం అనేది తప్పు కాదు, డబ్బుల కోసం మీరు చేయటం అనేది తప్పా? నా భార్య వేరే ఎవరితోనో ఊరు తిరుగుతుందని డౌట్గా ఉంది. మీరు మాత్రం ఎవరితోనూ తిరిగింది లేదా? చంపి పడేస్తాను. నన్నా? లేదు, తోనని సాక్ష్యం కోసం ఎదురు చూస్తున్నాను. మనసాక్షి లేని మీకు సాక్ష్యాలు ఎందుకు కావాలి సార్? చంపేయండి. సరే, ఒకవేళ నిజంగానే తను తప్పు చేసి ఉండుంటే మీరు చేసేదానికి పేరేంటి? పుణ్యకారమా? నువ్వు డబ్బు కోసం ఒళ్ళమ్ముకునేదానివి. సింహంలాగా గర్జించకు. ఇవ్వాల్సింది ఇచ్చి డబ్బు తీసుకొని వెళ్ళిపోతూ ఉండు. మేడం, మీకు చెడు కాలం మొదలయ్యింది. ఎందుకు? ఎస్ఐ మీ నాన్నకు ఫోన్ చేస్తారు, మీరు ఎస్కేప్ అయిన విషయం తెలిసిపోతుంది. తర్వాత ఎస్ఐ మిమ్మల్ని ఫాలో చేస్తారా? ఖచ్చితంగా వెనుక ఫాలో అవరు, ముందున్న వాళ్ళని చూడండి.
త్వరగా వెళ్ళండి. లేదు, ఇప్పుడు నేనేదైనా తప్పైన నిర్ణయం తీసుకుంటే వీళ్ళు సోనాని చంపేస్తారు. ఏ మూర్తి, సార్. త్వరగా వచ్చి బండి చెక్ చేయి. ఓకే సార్. త్వరగా రావయ్యా. ఇన్స్పెక్టర్. ఓ సార్, వదిలేండి, బండి చెక్ చేయాల్సిన అవసరం లేదు. మీ పని మీరు చూడండి. ఏమంటున్నారు సార్? డిపార్ట్మెంట్లో ఏదైనా సమస్య వస్తే ఇప్పటికీ మీ పేరే సార్ వాడుకుంటున్నాం మేము. ఏయ్ బండితి బండితి, బయలుదేరు బయలుదేరు, వెళ్ళు. సార్ మీరు బయలుదేరండి, ఇక్కడ పక్కనే మా ఇల్లు ఉంది. థ్యాంక్ యూ సార్. వీడిని తెలుసా?
వీడిని ఎక్కడైనా చూసారా? లేదు సార్. లేదు సార్. వీడిని ఎక్కడైనా చూసారంటే వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. వీడు చాలా డేంజరస్. ఓకే సార్. అర్థమైందా? యాక్చువల్లీ నేను క్యాప్ మర్చిపోయాను. ఆ క్యాప్ తీసుకోవడానికే వచ్చాను. ఓకే సార్. బాయ్ బాయ్, హ్యాపీ Bye, sir. జర్నీ. బాయ్. బండి తీసుకోండి, ఈ మనిషిని కనిపెట్టాలి. ఏదో ఫోటో పంపించి మనం ప్రాణ తీస్తున్నాం. ఓరి దేవుడా, ముందు ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి. మళ్ళీ తను వస్తే గోవింద. ఆ అవకాశమే లేదు. ఆయన మీ నాన్నకు ఫోన్ చేస్తారు, తప్పకుండా మనల్ని వెతుక్కుంటూ వస్తారు. ఛాన్సే లేదు, ఎందుకంటే ఎలా? ఇచ్చింది నా నంబర్ కదా. మీ నాన్నకి నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను, ఫోన్ అయితే తినంటున్నాడు. అంటే సార్ ఇది రాత్రి పూట కదా, అందుకే కాల్ అటెండ్ చేయలేదు. నాకు కాల్ చేస్తే తప్పకుండా చెప్తాను. ఓకే బాయ్. సరే బాయ్. మేడం, పారిపోదాన్ని మాత్రం అనుకోవద్దు. నా దగ్గర ఉన్నది 2 గుళ్ళే. ఏంటిది ఇది? నువ్వెవర్రా? పెళ్లి కొడుకు తరపు. నా పేరు పింటూ. అందరూ ప్రేమగా నన్ను పింటూ పింటూ అంటారు. నువ్వెవరైతే నాకేంటి? ముందు కారులో నుంచి దిగు. ఓ, పాయిజనా? మీరెందుకు పాయిజన్ తాగుతున్నారు? నన్ను వదిలే, నేను చావాలి. ఓ. నేను బ్రతకలేను. నైస్ కామెడీ. అది చేయడానికే నేను వచ్చాను. ఈ తుపాకీతో కాల్చబోతున్నాను. ఏయ్, నీకు డబ్బే కదా కావాలి? ఇదిగో, ఇది 1 లక్ష పైనే వస్తుంది. మేడం, నేను ఎదుగుతున్న ఒక రౌడీని. మార్కెట్లో మర్యాద, బిజినెస్లో నిజాయితీ ఉండాలి. అంటే హత్య చేయాలి. నువ్వు చంపేసి జైలుకి వెళ్తే పాపం పావని బతికేం కావాలి? ఏ పావని? నా పక్కింట్లో ఉండే అమ్మాయి. తను నా ఫ్రెండ్. నువ్వు రోజు అక్కడ నుంచునేది, తను చూసి స్మైల్ చేసేది అంతా నాకు బాగా తెలుసు. నాకు డైలీ కాల్ చేసి అప్డేట్ చేస్తుంది. అంతేకాకుండా తను నిన్ను బాగా లవ్ చేస్తుంది. అలాగా? కానీ తను నీకు దొరకడం కష్టం. తన నాన్న మిలిటరీ ఆఫీసర్. నీలాంటి రౌడీ అబ్బాయికి అస్సలివ్వడు. कौन है रे ये? ఎవరిది? తను 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 తిను నా అన్నయ్య. మీకు డబ్బులే కదా కావాలి? ఇదిగోండి, తినని మాత్రం దయచేసి వదిలేండి. తినని మాత్రం ఏమి చేయొద్దు. మిమ్మల్ని చాలా బతిమలాడుకుంటున్నాను. ఈ డబ్బులు సరిపోవు. ఇదిగో, నీ పెళ్ళానికి ఫోన్ చేయి. అవును, దాన్ని నేను బాగానే ప్రేమించాను. కానీ నిన్నక్కడికి వచ్చి నిలబడింది తన కోసం ఏం కాదు, నిన్ను కనిపెట్టడానికే. ఏంటి? నన్నా? మిమ్మల్ని చంపడానికి నాకు ఆర్డర్ ఇచ్చారు. ఎవరు ఎవరు ఆర్డర్ చేశారు?
ఫోన్ చేయి. సారీ ఫ్రెండ్, మీ ఆవిడ నాకు చెల్లెలు లాంటిది. తనకేమీ జరగకూడదనే నీ గురించి ప్రతిదీ చెప్పాను. నేనే తప్పు చేశాను. అట్లీస్ట్ తన దగ్గర క్షమించమని అడగాలి. సంధ్య ప్లీజ్ కాల్ పిక్ చేయి. సార్ నా సంధ్యాని ఏం చేశావు? ఇంకా స్టార్టే చేయలేదు సార్. పాపం చివరి కోరిక ఏంటని కనుక్కుంటున్నాను. తన్నేమీ చేయకు. తనకోసారి ఫోన్ ఇవ్వు. ఈయనే డీల్ ఇచ్చింది మీ హస్బెండ్. వాట్? హలో సంధ్య, నన్ను క్షమించు. నేను ఒక పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించమ్మా. గౌరీస్, మీరెక్కడున్నారు? తెలియలేదు, కానీ ఐఎమ్ కిడ్నాప్డ్. వాట్? 50 లక్షలు అడుగుతున్నారు. ఇవ్వకపోతే చంపుతామంటున్నారు. అభి నాకు పంపించిన మెసేజ్ ఇప్పుడే చూశాను. నేను చేసిన తప్పుకి ఇది శిక్షగా ఒప్పుకుంటాను. గౌరీస్, మీరు చేసిన తప్పు మీరే అర్థం చేసుకున్నారు. డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. డోంట్ వరీ. డబ్బులు రెడీ చేసుకుని కాల్ చేయి. పోలీస్ దగ్గరికి వెళ్ళావంటే నీ మొగుడు. లేదు, నేను వెళ్ళను. సారీ. మేడం ఏమైంది మేడం? కిడ్నాప్. నా భర్తను ఎవరు కిడ్నాప్ చేశారు? 50 లక్షలు డబ్బు అడుగుతున్నారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు మేడం? నాకు డబ్బు కన్నా నా భర్తే ముఖ్యం. వావ్, ఇండియా అమ్మాయి. సీత తర్వాత మిమ్మల్ని ఇలా చూస్తున్నాను మేడం. మిమ్మల్ని చంపాలని ఎవరు నాకు డబ్బులు ఇచ్చారో వాడిని కాపాడడం కోసం మీరు నాకు డబ్బులు ఇస్తా అంటున్నారు. నన్ను చంపేకు, నన్ను వదిలే. అరచ్చా, మన ఈ పనికి అసలు పనికిరాం అనుకుంటా. అయ్యో సార్, సార్, మేడం మీ కాళ్ళ మీద పడిపోయారు. వీళ్ళ లవర్ పారిపోయారు, మీ లవర్ మీకు హ్యాండ్ ఇచ్చారు. ఇది ఒక రకంగా మొగుడికి చెయ్యిచ్చి పెళ్ళం చచ్చిపోవటం లాంటిది. వాట్ ఏ కాంబినేషన్. పాండు, లేదు మేడం, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంది. ఎక్కువ చేస్తే కిడ్నీ తీసి చేతిలో పెట్టేటట్టుంది. బండి నడుపు, ఊరికే మాట్లాడకు. సారీ సార్. ఫస్ట్ లవ్ నష్టం, సెకండ్ లవ్ లాభం. సారీ. ఇట్స్ ఓకే. హలో. హలో రామ్ ప్రసాద్. రామ్ ప్రసాదా? మీరెవరు మాట్లాడుతున్నారు? నేను అర్పిత. ఈ రామ్ ప్రసాద్, విజయ్ ప్రసాద్ అంటూ ఎవరు లేరండి. ఆ, ఇది అర్లీశ్వరనే కదా? హర్లీశ్వరనా? రాంగ్ నంబర్. ఆ? అరే, మీరు ఎవరికండి ఫోన్ చేశారు? అది ఈ టైంలో. నాకు తెలియదు అనుకుంటున్నారా?
అమ్మాయిలకి ఈ టైంకి ఫోన్ చేసి టార్చర్ చేస్తారు కదా. ఆ? ముందు ఫోన్ పెట్టండి, చెప్తేనే కట్ చేస్తారా? అంతేకాకుండా మీ వాయిస్ చాలా హాట్ అండ్ స్వీట్ గా ఉంది. ఐ లైక్ ఇట్. ఐ లైక్ యువర్ వాయిస్. నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చా? ఏంటి? మేడం, నేను మీతో పాటు వస్తాను. ఎందుకు? ఓ, మీరు ఆలోచించేది నాకు అర్థమవుతుంది మేడం. నా ఒంట్లో ఒక 1/2 కిలో కండ కూడా లేదు, నా గన్లో 2 బుల్లెట్లు మాత్రం ఉన్నాయి అనుకుంటున్నారు కదా. పర్వాలేదు మేడం, ఏం జరిగినా పర్వాలేదు, నేను మీతో పాటు వస్తాను మేడం. చెప్తున్నా వినండి, ఖచ్చితంగా నా ప్రాణాలు ఇచ్చైనా మీ భర్తని నేను కాపాడుతాను. ఒకవేళ నేను ప్రాణాలతో బయటపడానంటే పావనితో చెప్పి మా ఇద్దరిని కలపాల్సింది మీ బాధ్యతే. కుదరదని మాత్రం చెప్పొద్దు. మిమ్మల్ని బతిలాడుకుంటున్నాను మేడం. నా భర్త నన్ను చంపమని నిన్నెందుకు పంపించాడు? సందేహమే మేడం. మీ భర్తకి మీరు వేరే ఎవరితోనో అఫైర్ పెట్టుకున్నట్టు ఆయన అనుమానిస్తున్నాడు. ఓ, నేను కాఫీ షాప్లో ఒకటితో కూర్చొని మాట్లాడేది చూశాడని మీరు కన్ఫర్మ్ చేసుకున్నారు. మీకు తెలుసా, నా భర్తకి 10 నుంచి 16 మంది వరకు అఫైర్లు ఉన్నారు. అప్పుడు నేను ఎవరి దగ్గర మాట్లాడానంటే నా బాయ్ ఫ్రెండ్ కాదు, నా భర్త ఫ్రెండ్ తను. నా భర్త ఏ అమ్మాయిలతో తిరుగుతున్నాడని డీటెయిల్స్ ఇచ్చాడు. తను ఇండియా నుంచి దుబాయ్కి వెళ్ళి సెటిల్ అవుతున్నాడన్నాడు. చివరిగా నాతో మీట్ అయ్యి నా భర్త ఏం తప్పు చేస్తున్నాడని నాతో చెప్పేసి వెళ్ళాడు. నేను కూడా చూడండి, మిమ్మల్ని ఈ ప్రపంచం నుండే పంపిద్దామని వచ్చాను. కానీ మీరేంటంటే ఈ ప్రపంచం అంటే ఏంటని నాకు నేర్పించేశారు. థ్యాంక్ యూ మేడం. మేడం, మీ ఆయన వాళ్ళ దగ్గర ఇరుక్కుంది సరిగ్గా సరిపోయింది. కొంతమందికి దెబ్బలు తింటే గానీ బుద్ధి రాదు మేడం. మేడం, మీరెందుకు మేడం ఇంత ఫీల్ అవుతున్నారు? వెన్ ఐఎమ్ హియర్, వైఫ్ హియర్. మళ్ళీ ఫోన్ చేస్తున్నావా? ఇప్పుడు నీ సంగతి చూస్తాను. హలో హలో. ఎవరు? అయ్యో, అంతలో మర్చిపోయారా? అదే సేమ్ క్యూట్ వాయిస్. ఓ, మీరా? అది వచ్చి మీరు ఎలా గెస్ట్ చేశారు? నా వాయిస్ హాట్ అండ్ క్యూట్ అలాని. నేను వాయిస్ విని భవిష్యత్ ఏంటో చెప్తాను. నా భవిష్యత్ ఏంటో చెప్పండి. మీరు చూడ్డానికి కాల్చిన వంకాయలా ఉన్నా మీ మనసు మాత్రం చాలా మంచిదండి. కానీ మిమ్మల్ని చూడగానే తూ అని ఉమ్మాలి అని ఎవ్వరూ అనుకోరండి. ఇంకా మీకు మీ భార్య తప్ప మిగతా అమ్మాయిలందరూ చాలా అందంగా కనిపిస్తారు. మీకు కాకి కలర్ అంటే చాలా ఇష్టం. మీరు ఒక హెడ్ కానిస్టేబుల్ అయి ఉండొచ్చు. మీరు చెప్పింది అన్నీ కరెక్టే, కానీ నేను మాత్రం హెడ్ కానిస్టేబుల్ కాదు, పిఎస్ఐ. ఓ మై గాడ్, పిఎస్ఐ! ఐ లవ్ పిఎస్ఐ. అలాగా? అంటే నిజంగా మీకు ప్రమోషన్ కూడా దక్కచ్చు. రియలీ? ఓకే ఓకే, నేను బిజీగా ఉన్నాను. ఐల్ క్యాచ్ యు లేటర్. బాయ్ హాట్ బాయ్. హలో 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 హలో. ఓ షిట్. మేడం, నాకొక చెల్లెలుంది. మా నాన్న మా అమ్మతో అసలు సంసారమే చేయలేదంట. ఎంజాయ్ చేశాడట. చివరిగా 2 పిల్లల్ని చేసి వాడు ఎస్కేప్ అయిపోయాడు. ఆ దరిద్రుడు ఇప్పుడు మాత్రం నాకు చిక్కాడు అనుకోండి, వాడు గుండెల మీద కూర్చుని ఈ గన్ను వాడి నోట్లో పేలుస్తా. ఈ కథ అంతెందుకు, నేను మీకు చెప్తున్నాననే కదా మీరు ఆలోచిస్తున్నారు. మేడం, నాలాంటి కుర్రోళ్ళంతా ఎందుకు రౌడిజం చేయడానికి వస్తున్నారని మీలాంటి వాళ్ళు తెలుసుకోవాలి మేడం. ఎలాగో హైదరాబాద్కి వచ్చేసాము.
తెల్లారినప్పుడు నేనెవరో మీరెవరో. ఒక విషయం అడగొచ్చా? ఒకవేళ నా నాన్న ఫోటో బదులుగా నా ఫోటో ఉంటే ఏం చేసుంటావు? ఏంటి ఫ్లర్టింగా? హలో, కావాలంటే చెప్పండి, అక్క అని పిలుస్తాను, అంతేకాని. లేదు, యాక్చువల్లీ స్మార్ట్ అయిన అబ్బాయిలు నన్ను అక్క అని పిలిస్తే నాకు అసలు నచ్చదు. మేబీ మీ నాన్న ఫోటోకి బదులుగా అక్కడ మీ ఫోటో ఉండుంటే నచ్చేదనుకుంటాను. లేదు, నేను ఇలా ఊరికే కూర్చోకూడదు. ఏయ్, ఆపు, పాటను మార్చు. అరే, చెవులు వినపడుతుందా లేదా? ఏంటయ్యా చేస్తున్నావు? బండి ఆపమంటున్నానా? ఏంటి సార్, పాటలు నచ్చలేదా? ఏయ్, ఆపమంటున్నాను కదా. ఏంటయ్యా చేస్తున్నావు? బండిని ఆపమంటున్నా. పాపరా, పాట చేంజ్ చేయరా. నువ్వు మాత్రం ఇప్పుడు బండి ఆపలేదంటే నా సోనాని చంపేయండి. మీకు నేను సహాయం చేస్తే నా తల్లికి నేను ద్రోహం చేసినట్లే. మీరు నన్ను చంపినా సరే, నా సోనాని చంపినా సరే, నేను ధర్మం కోసం, నా దేశం కోసం మా ప్రాణాలే పోయినా పర్వాలేదు. ఇదిగో చూడు, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు అసలు. అది అర్థమయ్యేటట్టు చేయండి. నేనెందుకు మీకు సహాయం చేయాలి? ఫోన్ ఇవ్వండి. ఫోనా? ఎందుకు? ఫోన్ ఇమ్మన్నాను కదా. అదే ఎందుకని అడుగుతున్నాను. వీడియో తీయటానికి. వీడియోనా? ఏంటా వీడియో? ఇప్పుడు మీరు చేస్తున్న ఈ మంచి పని ఉంది కదా, అది చూసి నలుగురు ముస్లింలు మారతారనుకుంటున్నా. ఫోన్ ఇవ్వండి. ఇదిగో చూడు, మేము చేసేది మనలాగుండే ప్రజల కోసం మాత్రమే. ఇంతకు ముందు అల్లా కోసం అని చెప్పారు. అవును, అల్లాని కాపాడడం కోసమే. ఓ అలాగే, మనల్ని కాపాడటానికి అల్లా ఉన్నాడే అనుకుంటున్నాను. ఇప్పుడే అర్థమవుతుంది వాడిని కాపాడటానికి మనం ఉన్నామని. ఇదిగో చూడు అల్తాఫ్, నువ్వు ఒక ముస్లిమే, నేను కూడా ఒక ముస్లిమే. ఇప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పు. फितरत है इंसान की तोड़ना, मैं जोड़ना उसने सीखा है, उतरत की नजरों से बजना कुती कोतिया दोहा है, कयामत के अनजान से बचता है, वही कुताहा परिंदा है, शहादत के मादम पे हंसता है, इंशा नहीं हो दरिंदा है।
నువ్వు ఒరిజినల్ ముస్లిమే కదా? ఇప్పుడు నేను చెప్పింది ఖురాన్లో ఏ పేజీలో ఉందో చెప్పు. అదొచ్చి అది వచ్చి అది అల్లాకి కసం 3వ పేజీలో ఉంది. ఇది ఖురాన్లో ఎక్కడా లేదు. ఆ అల్లా మీద మీకు నమ్మకం ఉంటుంటే మీరు ఈ అబద్ధం చెప్పేవాడు. మీరు నిజానికి సిగ్గుపడాలి. అది వదిలేండి. పిల్లలు ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారు. నెక్స్ట్ ఏం చేస్తారు? ఇంకా డాక్టర్కో ఇంజనీర్కో చదివిద్దాం అనుకుంటున్నా. వావ్, మీ పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు అవ్వాలి. బీద ముస్లిమ్స్ పిల్లలు తుపాకీ పట్టుకొని నిప్పుల్లో ఉండాలి. అంతే కదా? మీకు సిగ్గు లేదు. నేను రెంట్కు ఉన్నది ఒక హిందూ ఇల్లు. వాళ్ళు ఇల్లుని వాస్తు ప్రకారమే కట్టారు. వాళ్ళు హోమం చేసిన తర్వాతే నాకు తాళం ఇచ్చారు. నా భార్య ఉంది చూడు, ఊదువత్తులు, కర్పూరం, పూలదండలంతా తెల్లవారుజామున ఆంజనేయ స్వామి గుడి దగ్గరే అమ్ముతుంది. ఈ దేశంలో పూలు పళ్ళు కంటే చికెను మటను అమ్మే ముస్లింస్లే ఎక్కువ, తెలుసుకో. అన్ని జాతుల వాళ్ళు వచ్చి కొంటున్నారు, నమ్మకంతో వచ్చి కొంటున్నారు. మనం ఆ చంద్రుడిని పూజిస్తున్నట్లుగా వాళ్ళు కూడా చంద్రుడిని పూజిస్తున్నారు. మనం వ్రతం అయిపోయినాక చంద్రుడిని పూజిస్తున్నాం. వాళ్ళు కూడా ఆ చంద్రుడిని చూసే వ్రతాన్ని వదులుతున్నారు. ఎన్నెన్నో హిందూ గుళ్ళని ముస్లింస్ కట్టలేదా? కూలి పనులు చేసుకున్న హిందువులు ఎంతో మంది దర్గాలు కట్టడం కోసం రాళ్లు తీసుకొచ్చి ముయ్యలేదా? ఇది మీకు అర్థం కావాలి కదా. మీ విధంగానే ఆలోచించుంటే మన దేశం ఒక బిస్మిల్లా ఖాన్ లాంటి ఒక మహానుభావుణ్ణి, అబ్దుల్ కలాం లాంటి ఒక విజ్ఞానిని మనం చూసి ఉండలేము. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటున్నా? అల్లా చెప్పినట్టుగా. అల్లా చెప్పినట్లుగానా? అలాంటి మమ్మల్ని చేయొద్దు. అల్తాఫ్, బండి ఆపు, అల్తాఫ్. ఇప్పుడు కూడా మీకు ఖుదా మీద నమ్మకం లేదు. మిమ్మల్ని కాపాడతాడని నమ్మట్లేదు కదా. ఇదిగో చూడు అల్తాఫ్, నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అల్తాఫ్. బండి నాపు. అప్పుడేంటో ఫోన్లో చెప్పావు, అమ్మా నాన్న పెళ్ళాం పిల్లల్ని చూడకూడదని. ఆ? మీరు చేస్తున్న పని అల్లాకే నచ్చలేదనుకుంటా. అందుకనే మిమ్మల్ని నా కారుకు పంపించాడు. ఇప్పుడే నేను నిజమైన ధర్మాన్ని ఫాలో చేయబోతున్నాను. అల్తాఫ్, బండాపు బండాపు బండి నాకు చెప్పు. అల్తాఫ్, బండి స్లోగా తోలు అల్తాఫ్. అల్తాఫ్, 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 బండి మెల్లిగా తోలు అల్తాఫ్. అల్తాఫ్, బండిని ఆపయ్యా, ఆపయ్యా. ఏమయ్యా చేస్తున్నావు? అల్తాఫ్, ఏమి చేయొద్దు, మమ్మల్ని ఏం చేయొద్దు. అల్తాఫ్, బండిని ఆపు. అల్తాఫ్, ఇటు చూడు, నిన్ను భిక్ష పట్టి అడుగుతున్నాను, దయచేసి బండి ఆపు. అల్తాఫ్, అల్తాఫ్ ప్లీజ్, అల్తాఫ్ బండి ఆపు. అల్తాఫ్, మా మనుషులకు ఫోన్ చేసి వెంటనే భార్యను వదిలేమని చెప్తాను. బండి ఆపే వెంటనే. యా అల్లా. ఏయ్, లెఫ్ట్ లో పోరా. సారీ సార్, హైదరాబాద్కి మేము రైట్లోనే వెళ్ళాలి. మీరు లెఫ్ట్లో వెళ్ళాలంటే లారీలో వెళ్ళండి సార్. చెప్పేది అర్థం కావట్లేదు. లెఫ్ట్ లో పోరా. సరే వెళ్తున్నా సార్, వెళ్తున్నా. పోరా, పో.
హలో ఉస్మాన్. నేను ఇచ్చిన ట్రీట్మెంట్కి ఇప్పుడు ఉస్మాన్ బ్రతికే ఉండడు. నువ్వు చెప్పాలనుకునేది చెప్పు. నువ్వెవర్రా? ఉస్మాన్ ఎక్కడ? నువ్వెవరని ముందు చెప్పురా. నేనెవరో చెప్పడానికన్నా చూస్తే బాగుంటుందనుకుంటా. ఎందుకలా పరిగెత్తున్నాడు? ఏ ఇందులో ఏముంది? ఏమండి, మిమ్మల్ని నేను చాలా ప్రేమిస్తున్నాను. అదంతా వదలండి. ఇప్పుడు విషయం అది కాదు. మీరు నిద్రపోయేటప్పుడంతా మాట్లాడే మాటలన్నీ నాకు ఒక సొంత కారు కావాలని చెప్పటమే. పెళ్ళయి 3 సంవత్సరాలు అయింది. మీ కలల్ని కలగానే ఉండిపోయింది. మీ నొప్పిని నేను ఎన్ని రోజులు ఇలా చూసేది. దానికోసమే నేను పువ్వు అమ్ముకొని కార్ని తుడిచి కొంచెం డబ్బుల్ని చేర్చి పెట్టాను. కానీ ఆ డబ్బులన్నీ సరిపోదండి. దానికోసమే నేను ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాను. పువ్వు అమ్ముకున్నప్పుడు సిగ్నల్లో ఒక పెద్ద డబ్బైనోడు ఒక్కొక్క రోజు నన్ను ఒక చెడ్డ చూపుతూ చూస్తానే ఉంటాడు. వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ మనం పేదోళ్ళం. ఒక్క రాత్రికి 1 లక్ష. ఒక్క రాత్రికి మాత్రం ఈ ఊళ్ళో నాది కాదని నేను అనుకొని వాడితో పాటు ఇప్పుడు నేను వెళ్ళానండి. నన్ను మీరు దయచేసి మన్నించండి, మన్నించండి. పాండు, ఏమండి పాండు, ఏమైంది మీకు? వీడిని వదిలిపెట్టండి సార్, వదిలిపెట్టండి సార్. మీరు ఎంతసేపు చూసిన వీడియోలో నా భార్య ఉంది సార్. వీడిని చంపేస్తాను సార్, వీడిని చంపేస్తాను. వీడిని చంపేస్తే మీ పెళ్ళాం మీకు దొరుకుతుందా? అవును పాండు అన్నయ్య, భువన్ చెప్పేది కరెక్టే. ప్లీజ్ మేడం, ఏదో ఒకటి చేసి నా భార్యని కాపాడండి మేడం. సరే, మేము ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలన్నది ఉస్మాన్ చెప్తాడు. సరే, వస్తాను. ఇదిగో చూడండి గజలక్ష్మి రాఘవి మేడం, ప్లీజ్
ఏదో లారీయో బస్సో ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోండి. లేదు, నేను వెళ్ళను. చెప్తే అర్థం చేసుకోండి. ఈ కండిషన్లో మాతో వచ్చేది సరికాదు. మీరు ఇప్పుడు వెళ్ళకపోతే మీకు నా మీద లవ్ ఉందనుకుంటాను. ఎస్, నేను వెళ్తాను. కానీ మెసేజ్ చేసిన అమ్మ ఏమైందో కాస్త చెప్తారా? వినేసి వెళ్తాను. ఆల్రెడీ నేను ఇక్కడ మండిపోతున్నాను. నన్ను ముట్టుకొని మీరు కాలిపోతున్నారు. ముందు వెళ్ళండి, ఇంకో రోజు చెప్తాను. అదేంటంటే మీరు ప్రాణాలతో ఉంటారా లేదా అని గ్యారంటీ లేదు కదా. ఇప్పుడే చెప్పండి ప్లీజ్ ప్లీజ్. ఒక నెల తర్వాత మళ్ళీ తనకు మెసేజ్ చేశాను. నో రిప్లై. కాల్ చేశాను, స్విచ్ ఆఫ్. అప్పుడు ఆ బుక్లో ఒక అడ్రస్ ఉంది. ఆ అడ్రస్కి ఆ బుక్తో పాటు ఒక లెటర్ కూడా రాసి పోస్ట్ చేశాను. కానీ తన రిప్లై ఇవ్వనే లేదు. సరే, నేను వెళ్ళొస్తాను. రాఘవ్ మేడం, హైవే ఇక్కడ నుంచి చాలా పక్కనే, వెళ్ళండి. బాయ్. సార్, పుస్తకం ఆ మేడం వదిలిపెట్టిపోయినట్టుంది. హ్యాండ్ బ్యాగ్ కూడా ఇక్కడ ఉంది. అదే బుక్. రాఘవ్య అమ్మాయ అంటే నేను ప్రేమించింది, మెసేజ్ చేసింది అంతా తనకేనా? ఏమైంది? ఎందుకు తిరిగి వచ్చారు? నేను మీ దగ్గర ఆ అమ్మాయి విషయంలో ఒక చిన్న అబద్ధం చెప్పాను. ఒక విషయం తెలుసా, నేను ఆ అమ్మాయికి మెసేజ్ చేశాను, లెటర్ కూడా రాశాను. అప్పుడే నాకు తెలిసింది తను ఒక చాలా పెద్ద మోసం చేసే అమ్మాయి అని. ఎలా చెప్తున్నారు? తనకు ఒక పెద్ద వ్యాధి ఉంది. దాన్ని దాచింది మోసమే కదా. వ్యాధా?
ఏంటది? మర్చిపోయే వ్యాధి, సేమ్ మీకున్నలాగే. నీ దగ్గర నుంచి మెసేజ్ రానప్పుడే అనుకున్నాను, ఎందుకంటే నేను కూడా నీకు మెసేజ్ చేయలేదు కదా. ఈ బుక్ వచ్చినప్పుడు నేను ఊర్లోనే లేను. 2 నెలల తర్వాతే నాకు ఈ బుక్ దొరికింది. అందులో నువ్వు రాసిన నంబర్కి నేను ఎన్నోసార్లు ఫోన్ చేశాను, బట్ స్విచ్ ఆఫ్ అని వచ్చేది. యాక్చువల్లీ ఈ బుక్ని కొరియర్ చేసి 1 నెల వెయిట్ చేశాను. నీ దగ్గర నుంచి ఏ రిప్లై రాలేదు. అందుకే నేను సిమ్ని మార్చాను. ఆ అమెరికా అబ్బాయి 2 సంవత్సరాలు అవన్నీ అబద్ధమే. కొంచెమైనా నిజం మాట్లాడమ్మా. అమృత వాట్? నా అసలైన పేరండి, అమృత. నువ్వు నీ లవ్ స్టోరీ చెప్పినప్పుడే నాకు అర్థమైంది అది నువ్వే అని. కానీ నేను ఎంజాయ్ చేయాలనుకున్నాను కాబట్టి ఏం మాట్లాడలేదు. నీ కార్లో బుక్ని పోగొట్టుకుంది నేను కాదు, నా ఫ్రెండ్. నాకెందుకో లొకేషన్ దగ్గరికి వెళ్ళే కొంది నేను మంచోడుగా మారిపోయి అనవసరంగా నేను రిస్క్ తీసుకుంటాను అనిపిస్తుంది. దిగి పారిపోనా? వదిలేయండి. మీకోసం కాకపోయినా నా లవర్ కోసం నేను రిస్క్ తీసుకునే తీరాలి. అలీబాయ్, ఇప్పుడు మీ అమ్మకి ఆరోగ్యం బాగైంది. ఏంటి, మా అమ్మ బాగైపోయారా? యా అల్లా, మీకు కోటి నమస్కారాలు. మా అమ్మ బ్రతికేశారు. అంతా అల్లా దయే. అల్లాకు కృతజ్ఞతలు చెప్పుకో. పూజారి కొడుకు మాత్రం వచ్చి రక్తం ఇవ్వకపోతే, మీ ఎదురింటి రామ్ ప్రసాద్ డబ్బులు ఇచ్చి సహాయపడకపోతే సరైన సమయానికి మీ అమ్మను నువ్వు ఈ పాటికి ప్రాణాలతో చూసేవాడివి కాదు. బాయ్, ఒక విషయం మర్చిపోయా. మీ అమ్మ చెప్పింది మీరేదో అల్లా పని చేయడానికి వెళ్ళారంట కదా, అందువల్ల దాన్ని సగంలోనే వదిలేసి రావద్దని చెప్పింది. సరే, ఇక ఉంటా నేను. మీరందరూ నన్ను క్షమించండి. మీరందరూ వెళ్ళండి. బాయ్, ఇది కరెక్ట్ కాదు. నువ్వు నోరు మూయరా. ఎవరడ్డొచ్చినా ఇలాగే జరుగుతుంది. వెళ్ళండి.
నా మనసు మారే లోపల ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళండి. తొందరగా వెళ్ళండి, తొందరగా. ఉస్మాన్, వాడు అడ్డొచ్చాడు, వాడిని కాల్ చేశాను. మనం చేసేది కొంచెం కూడా న్యాయం కాదు. మనం తప్పు చేస్తున్నాం ఉస్మాన్. వాళ్ళని వదిలేసేయి, వాళ్ళని వదిలేసేయి. మనం ఇవన్నీ వదిలేద్దాం. వేరే పని చూసుకుందాం ఉస్మాన్. ఉస్మాన్, హాయ్ మేడం, వర్క్ అవుతుంది. వద్దు.